నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండ్ల గణేష్ పైన కేసు ఫైల్ అయింది. దానికి సంబంధించి కోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అది ఏడాది పాటు జైలు శిక్ష, అలాగే 95 లక్షల రూపాయల జరిమానా విధించింది కోర్టు. మరి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళాలి అంటే మనకి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో బండ్ల గణేష్ ఎప్పుడు కూడా హాట్ టాపిక్గా ఆయన ఉంటూ ఉంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, ఆయన మాటల ద్వారా కావచ్చు. ఇప్పుడు ఆయన పైన కేసు ఫైల్ అవడం, కోర్టు తీర్పు కూడా ఇచ్చేసింది. సో ఏడాది పాటు జైలు శిక్ష, అంతేకాకుండా 95 లక్షల రూపాయల జరిమానా. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటారు? ఈయన కొంతకాలం క్రితం జానకి రామయ్య అని చెప్పేసి అతని దగ్గర మద్దిరాలపాడు అని ఒక విలేజ్ ఒంగోలు దగ్గర, సో అతని దగ్గర అప్పు తీసుకున్నాడు 95 lakhs. ఆ జానకి రామయ్య తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ వెంకటేశ్వర నాయన, ఏమయ్యా మా అబ్బాయి మా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, మరి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి తను అడిగాడు. సరే అని చెప్పేసి మనవాడు చెక్ రాసి ఇచ్చాడు, 95 లక్షలకు చెక్ ఇచ్చాడు. సో అది బౌన్స్ అయింది. బౌన్స్ అయింది. తర్వాత అతన్ని సంప్రదించడం జరిగింది. అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో అతను కోర్టుకు వేసాడు. కోర్టుకు వేసిన తర్వాత ఇప్పుడు ఈరోజు సో ఒంగోలు మున్సిపల్ కోర్టు ఏదైతే 95 లక్షలు ఉందో ఆ 95 లక్షలతో పాటు అదనంగా కోర్టు కేసులు ఖర్చులు ఎంతైతే అయ్యాయో ఆ పార్టీకి అవి కూడా చెల్లించాలి. దాంతోపాటు ఒక 1 year పాటు జైలు శిక్ష కూడా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పాడు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మీరు కావాలంటే అప్పీల్ చేసుకోవచ్చు దీని మీద, ఒక 1 నెల రోజుల లోపల పై కోర్టు కానీ కూడా తీర్పిచ్చారు అన్నమాట. సో అది ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు. ఓకే. సో అంటే ఆయన విత్ ఇన్ టైంలో కూడా ఇవ్వలేదు బండ్ల గణేష్. 95 లక్షలు అప్పు తీసుకుని కూడా. సో చనిపోయిన వాళ్ళ నాన్నగారు, అంటే అప్పు ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళ నాన్నగారు అడిగేంత వరకు ఈయన సైలెంట్ గానే ఉన్నారు. తీరా అడిగితే ఒక చెక్ ఇచ్చారు, అది బౌన్స్ అయింది. సో ఇది మొదటిసారి చేయడం అండి బండ్ల గణేష్ గారు? ఇంతకు ముందు కూడా గత కాలంలో కూడా ఇలాంటివి ఏమన్నా? మామూలుగా బండ్ల గణేష్ అంటే కొంత వివాదాస్పద వ్యక్తి అని మనకు తెలుసు. అవును. సో ఆయన మాటలు, ఆయన చేతలు కూడా చాలా సార్లు వివాదాస్పదం అయ్యాయి. పవన్ కళ్యాణ్ భక్తుడిగా తాను ప్రకటించుకుంటూ ఉంటాడు. సో ఆయనతోటి సినిమాలు తీశాడు, మనకు తెలుసు. అయితే టెంపర్ అని ఒక సినిమా తీశాడు ఆయన, మీకు తెలుసు, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో. తనకు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అని చెప్పి తన బ్యానర్. ఆ సినిమాకి రైటర్ వక్కంతం వంశీ. సో అప్పుడు కూడా ఆయన పారితోషికం ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించి 25 lakhs చెక్ ఇచ్చాడు. అది సేమ్ ఎట్లాగే బౌన్స్ అయింది. దాని మీద వక్కంతం వంశీ కోర్టుకు వెళ్ళటం, ఎర్రమంజిల్ కోర్టు, ఇది 2017లో జరిగింది. ఆ కోర్టు అప్పుడు కూడా ఈయనకి 6 నెలల జైలు శిక్ష, అట్లాగే 15 లక్షలు ప్లస్ జరిమానా కూడా విధిస్తూ అప్పుడు తీర్పు చెప్పింది. దాని మీద ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. సో ఇది గతంలో ఇలాంటిది కూడా, అంటే 2017లోనే ఆయన ఒకటి ఇలా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇది అంటే వక్కంత వంశీ గారికి ఇవ్వాల్సినటువంటి 5 లక్షలు కాకుండా మరో 15 లక్షలు కలిపి జరిమానాగా విధించింది కోర్టు. యాక్చువల్గా 25 lakhsకి ఆయన ఇచ్చాడు. సో మధ్యలో సెటిల్మెంట్లు ఏమైనా అయిన తర్వాత 15 లక్షలకి కొంత అమౌంట్ ఇచ్చాడు. బట్ 15 లక్షలు ఇంకా ఇవ్వాల్సి ఉంది. దానికి అది చెల్లించమని చెప్పేసి జరిమానాగా వేసింది అప్పుడు కోర్టు. అప్పుడు జరిగినటువంటి వ్యవహారం అది. అలా ఆయన అప్పట్లో కూడా, అంటే ఇప్పుడు 2017 అంటే ఒక 6 years బ్యాక్ ఆయన ఇలాంటి వ్యవహారంలోనే కోర్టు అక్షంతలు వేయటం, జరిమానాలు, జైలు శిక్షలు ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడు మళ్ళీ అంటే 6 yearsలోనే మళ్ళీ ఆయన ఒక పెద్ద అమౌంట్, ఈసారి అంతకు మించిన అమౌంట్ తోటి ఆయన మళ్ళీ వార్తల్లో వ్యక్తిగా మారాడు. మనకు తెలుసు. సో 2 నెలలుగా, అంటే ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, పాత గవర్నమెంట్ పోయి, ఆయన రేవంత్ రెడ్డి భక్తుడిగా మనకి కనిపించడం మనకు తెలుసు. సో ఆయన పొగుడుతూ, అట్లాగే కేసీఆర్ని, కేటీఆర్ని తిడుతూ ఆయన ట్వీట్లు చేయటం, మాట్లాడటం. అంటే ఈయన కూడా ఒక కాంగ్రెస్ తరపున ఎలాగైనా నెక్స్ట్ టర్మ్లో, అంటే వచ్చే జనరల్ ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేసి గెలవాలనే ఒక తాపత్రయంలో ఉన్నాడు ఆయన. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇలా ఒంగోలు కోర్టు ఆయనకి జరిమానా వేయటం, జైలు శిక్ష వేయటం, చెప్పాలంటే ఆయనకి ఒక మైనస్ లాంటిదనే చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి టైంలో ఆయనకి ఇలాంటిది రావటం అనేది, అంటే ఇలాగ, అంటే ఒకసారి కెరీర్ మనం ఇలా వెళ్ళాలి రాజకీయంగా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు
ఫర్దర్గా నెగిటివ్లు ఏమైనా ఉన్నాయా, అది ఎలా, వాటి నుంచి ఎలా బయటపడాలని కూడా జనరల్గా ప్లాన్ చేసుకుంటారు. అవును. కానీ బండ్ల గణేష్ గారు ఇంత అజాగ్రత్తగా ఎందుకు ఉన్నారు? ఈవెన్ ఒంగోలు కోర్టుకు కూడా ఆయన హాజరవడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఏడాది పాటు జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చా, లేకపోతే దాని నుంచి ఏమన్నా బెయిల్ తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఏంటి, అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈయన బెయిల్కి అప్పీల్ చేసుకుంటాడు, అది వస్తుంది. ఓకే. సో మళ్ళీ ఏదో రకంగా సెటిల్మెంట్ బయట, నేను అనుకోవడం కోర్టు బయట ఏదో రకంగా సెటిల్మెంట్ చేసుకుంటాడు. సో ఆయన ఏమి చిన్న మనిషి ఏం కాదు కదా, అవును, పెద్ద పౌల్ట్రీ వ్యాపారవేత్త ఆయన. సాధారణ వ్యక్తిగా ఉండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసుకునేటువంటి ఆయన ఇప్పుడు ఇన్ని కోట్లకు అధిపతి ఎలా అయ్యారు ఏంటి అని అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి భక్తుడిగా, ఫ్యాన్ గా ఎలా అయితే పేరు వస్తుందో, ఒక పొలిటీషియన్ కిన బినామీ అనేటువంటిది కూడా అంతే సైమల్టేనియస్లీ వస్తూ ఉంది యాక్చువల్లీ. అంటే నేను 25 years నుంచి తను చూస్తున్నాను. ఒక చిన్న కమెడియన్గా ఆయన అలాగే చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఆయన ఆ తర్వాత అసలు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే ఒక పెద్ద సంస్థ, నిర్మాణ సంస్థను ప్రారంభించడం, గబ్బర్ సింగ్ లాంటి సినిమాని, అంటే తను ఆరాధించే పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ తీశాడు. జూనియర్ ఎన్టీఆర్తో బాదుషా, తర్వాత టెంపర్ తీశాడు. అలాగే మధ్యలో అల్లు అర్జున్ తోటి ఇద్దరు అమ్మాయిలతో అని చెప్పేసి ఒక మూవీ తీశాడు. సో ఈ స్థాయికి ఎలా ఎదిగాడు అనే దాని మీద చాలా వివాదాలు ఉన్నాయి. సో నేను నా సొంత వ్యాపారాలతోటే నేను ఎదిగాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు. పౌల్ట్రీ వ్యాపారం ఉంది మాకు అని చెప్పేసి. మీరు అన్నట్టు ఒక రాజకీయ నాయకుడికి ఆంధ్రప్రదేశ్లోనే ఇంకా చెప్పలేదు, బొత్స సత్యనారాయణ గారికి ఈయన బినామీ అని చెప్పేసి ఒక ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయన ఖండిస్తూనే ఉంటాడు. ఈయన అది జగమెరిగినటువంటి సీక్రెట్ లాంటిది. మరి ఇప్పుడు ప్రెసెంట్ బండ్ల గణేష్ ఏ సినిమాలు చేసేటువంటి ఆలోచనలు లేరా? కేవలం పొలిటికల్ గా ఎదగాలనేటువంటి ఆలోచన ధోరణిలోనే ఉన్నారా? అసలు ఏంటి? ఆయన సినిమాలు తగ్గించుకున్న మాట వాస్తవం. అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ వస్తున్నాడు. మనకు తెలుసు ఒక బ్లేడ్ బాబ్జీ అని చెప్పేసి ఆ సినిమా సరిలేరు నీకెవరు అనుకుంటాను, ఆ సినిమాలో మనకు కనిపించాడు. అనిల్ రావుపూర్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా చేసినటువంటి సినిమాలో ఒక ట్రైన్ ఎపిసోడ్లో మనకి ఒక కామెడీ సీన్లో ఆయన ఆ కామెడీని పండించారు. యాక్చువల్లీ దానికి ముందే ఒక ఇంటర్వ్యూలో ఆయన బ్లేడ్ పెట్టి నేను కట్ చేసుకుంటానంటే మాట మాట్లాడడం, దాని తర్వాత దాన్ని బ్లేడ్ బాబ్జీ క్యారెక్టర్ సృష్టించి చేశారు. సో ఇలా అయితే ఆయనకి ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఆయనకి పాలిటిక్స్ మీద, ఒకవైపు వ్యాపారాలు, ఇంకోవైపు పాలిటిక్స్. తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ని, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరినీ కూడా ఆయన విమర్శిస్తూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ని ఆయన ఆరాధిస్తున్నట్టుగా, నేను ఆయన భక్తుడిని, ఆయన ఏం చేసినా నాకు ఓకే అన్నట్టు ఆయన చెప్తూ ఉంటారు. మళ్ళీ ఛాన్స్ వస్తే నేను మళ్ళీ ఆయనతో సినిమాలు తీస్తాను అని చెప్తూనే ఉంటారు. బట్ ఇప్పుడైతే మనకు అందిన సమాచారం ప్రకారం అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీ సీట్ ఆశిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. అందు గురించి రేవంత్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ ట్వీట్ చేస్తూ కనిపిస్తూ ఉన్నాడు. సో ఈ లోపల చెప్పాలంటే ఒక చిన్న దెబ్బలాగా ఆయనకి శరాఘాతం లాంటిది ఈ దెబ్బ తగిలింది. బట్ దీని నుంచి నేను అనుకోవడం తనకు తెలుసు ఎలా బయటపడాలి, ఇదివరకు ఎలా బయటపడ్డాడో ఇలాంటి కేసుల నుంచి. నాకు తెలిసి ఇలాంటి వాటిల్లో ఆయన ఎక్స్పర్టే, బయటపడాడు, ఆరితేరిన వ్యక్తే. అట్లాగే నేను అనుకోవడం ఏదో రకంగా సెటిల్ చేసేసుకొని బయటపడతాడు అనుకుంటున్నాను. ఓకే. సో మరి బండ్ల గణేష్ పైన ఒంగోలు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక ఏడాది పాటు జైలు శిక్ష, అంతేకాకుండా 95 లక్షల జరిమానా. సో మరి దీని నుంచి బండ్ల గణేష్ ఏ విధంగా బయటపడతారు? అలాగే పొలిటికల్గా ఎదగాలనుకుంటున్నటువంటి ఆయన రాబోయేటువంటి రోజుల్లో యాజ్ ఎ పొలిటీషియన్గా మనకి కొత్త అవతారంలో కనిపిస్తారా లేదా అనేది వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, యజ్ఞమూర్తి గారు.